విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ సూర్యకుమారి మిస్టీరియస్ డెత్ పై విచారణ కొనసాగుతోంది. రైవన్ కాలువలో సూర్యకుమారి డెడ్ బాడీని ట్రేస్ చేశారు పోలీసులు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్గా సేవలందించిన సూర్యకుమారికి అదే ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే సూర్యకుమారి డెడ్ బాడీని ఆమె బంధువులకు అప్పగించారు. తమ స్వగ్రామం జీకొండూరు మండలం గడ్డిమణుగులో సూర్యకుమారి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. సూర్యకుమారిది హత్య లేక ఆత్మహత్య, ఈ మిస్టరీ తేల్చడంలో జూలై 31 అర్ధరాత్రి విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగిందన్నది కీలకంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్కు సూర్యకుమారితో 7 ఏళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది. చర్చిలో జరిగిన పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారినట్టు తెలుస్తోంది. పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం చేసుకున్నారనే ప్రచారం ఉంది. అయితే 7 ఏళ్ల కిందట విద్యాసాగర్కు మరో మహిళతో పెళ్లయింది. వాళ్ళిద్దరికీ 2 పిల్లలు కూడా ఉన్నారు. అయినా విద్యాసాగర్ సూర్యకుమారితో తన ఫ్రెండ్షిప్ రిలేషన్ కొనసాగిస్తూనే వచ్చాడు. పీజీ కోసం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైన సూర్యకుమారి అదే విషయాన్ని చెప్పడానికి విద్యాసాగర్ ఇంటికి వెళ్ళింది. ఆ క్రమంలోనే విద్యాసాగర్ ఇంట్లో జరిగిన గొడవలతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా లేక బంధువులు ఆరోపిస్తున్నట్టుగా సూర్యకుమారి మృతి కేసులో హత్య కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శరీరంపై గాయాలు అనుమానాలకు బలం పెంచుతున్నాయి. విద్యాసాగర్ సూర్యకుమారిల మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్ గురించి విద్యాసాగర్ భార్యకు తెలుసా? జూలై 31న తమ ఇంటికి వచ్చిన సూర్యకుమారితో విద్యాసాగర్ భార్య గొడవ పడిందా? విద్యాసాగర్ సూర్యకుమారి అనుబంధంపై ఆమె పోలీసులకు ఎలాంటి సమాచారం ఇచ్చారు? విద్యాసాగర్ కూడా సూర్యకుమారితో గొడవ పడ్డాడా? ఢిల్లీకి వెళ్లొద్దని ఒత్తిడి తెచ్చాడా? పెళ్లి ప్రస్తావన ఆ ముగ్గురి మధ్య గొడవలకు ఆజ్యం పోసిందా? ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే మిస్టరీ వీడుతుందని భావిస్తున్నారు పోలీసులు. మిస్టరీ వీడాలి అంటే అర్ధరాత్రి ఆ గంటన్నర విద్యాసాగర్ ఇంట్లో ఏం జరిగిందన్నది తేలాల్సి ఉంది. జూలై 31 సూర్యకుమారి విద్యాసాగర్ ఇంట్లో ఉన్నట్టు, అతనితో మాట్లాడినట్లు, రాత్రి 1 గంట తర్వాత విద్యాసాగర్ ఇంట్లో నుంచి బయటకొచ్చి బైక్ మీద వెళ్ళినట్టు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమైంది. ఇంట్లో ఏం జరిగిందన్నది ఈ కేసులో కీలకంగా మారింది. ఆ 3 గంటలు ఈ కేసులో కీలకం అంటున్నారు సూర్యకుమారి తండ్రి విజయ్ కుమార్. ఇప్పటి వరకు వన్ సైడే ఫోకస్ అయింది. మా పాపది కూడా 10% 15% బై మిస్టేక్ వయా మీడియా ఉంటే అసలు స్టార్టింగ్ 85% 90% దేర్. సో అప్పుడు కంప్లీట్ అయింది ఈ పర్ఫెక్షన్ అనేది. ఇనీషియల్గా అట్రాక్షన్ కానీ ఏదైనా కానీ 90% దేర్. 100% అటు తప్పు, 1% మా పాప అని కాదు, 90% మినిమం అటు ఉంది. మా పాప 10% ఇన్వాల్వ్ అయింది. ఆ లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ఆఫ్ ది కాబట్టి ఆ సెంటర్ ప్లేస్ అదే అయింది. ఒక్క క్షణంలో వచ్చిన ఊరికి ఇంటికి వెళ్ళింది కాదు, ఒక్క క్షణంలో జరిగింది కాదు. లాస్ట్ 3 అవర్స్ సెంటర్ ప్లేస్ అదే అయింది. అక్కడ నుంచే ఎక్స్ట్రీమ్ అయ్యి ఎండ్ అయిపోయింది. దయచేసి మీరు అర్థం చేసుకొని న్యాయం చేస్తారని కోరుతాను. ప్రజాసేవ అందించాలన్న లక్ష్యంతో తన కూతురు ఉద్యోగం సాధించిందన్నారు విజయ్ కుమార్. విద్యాసాగర్ విషయం తప్ప సూర్యకుమారి చిన్నప్పటి నుంచి తమ దగ్గర ఏ విషయం దాచలేదన్నారు. అయితే ఇటీవల పెళ్లి ప్రస్తావన తెస్తే సున్నితంగా తిరస్కరించిందన్నారు. పీజీ చేయడం కోసం సోమవారం సూర్యకుమారి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండేదన్నారు. కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిందని వాపోయారాయన. ఢిల్లీ వెళ్లే విషయంలో విద్యాసాగర్తో ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చన్నారు. అంతేకాదు తన కూతురు ఫోన్ మర్చిపోతే ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఇవ్వాల్సింది పోయి తమ ఇంటికొచ్చి ఫోన్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తుందన్నారు. సో దాని ఆలోచనలో ఆల్రెడీ రేపు మండే రేపు పీజీకి ఢిల్లీలో అడ్మిట్ చేయాలి. 10 రోజుల క్రితం డాడీ తప్పకుండా వెళ్దాము, సండే మార్నింగే ఢిల్లీ వెళ్ళిపోదాం ఇద్దరు అనే ఆలోచన వాళ్ళ మమ్మీతో చెప్పింది. సండే కాబట్టి ప్రేయర్ చేసుకొని చర్చికి వెళ్ళి ఈవినింగ్ ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళిపోదాం ఇద్దరం, రేపు అడ్మిట్ చేస్తాం, 3 నెలలు మనకు తిరిగి వస్తాయనే ఉద్దేశంలో అయిపోయింది. దానికి కన్ఫర్మ్ చేసి మా పాప ఢిల్లీలో ఉన్న పాపకి ఢిల్లీలో ఉన్న బాబు ఆ ఇద్దరికి మెసేజ్ పెట్టింది. ఆ పాప వస్తున్నా వాళ్ళిద్దరు వెళ్ళి కన్ఫర్మ్ చేశారు అక్కడ సీటు. ఇటువంటి పరిస్థితిలో మరి అక్కడ చెప్పడానికి వెళ్ళిందో అది వాళ్ళిద్దరు ఏం మాట్లాడు కన్ఫర్మేషను ఆ విషయం తెలియదు. కానీ బట్ మరి ఆయన ఢిల్లీ వద్దన్నారు, అక్కడ ఏమైందో తెలియదు, అది గాడ్ నోస్ ఇట్. వెళదామన్న మా ఆయన చెప్పిన పాప ఆ సన్నివేశం ఆ 3 గంటలు ఏం జరిగిందనేది తెలియదు. అతను చేసింది అని అర్థం.
వాళ్ళ మిస్సెస్ చెప్పింది పూర్తిగా అబద్ధం అని అతను చెప్పాడు నిన్న. మా మిస్సెస్ అవాస్తవం అని. ఇంకోటి ఏం చెప్పాడు అతను, ఆ అమ్మాయి సెండ్ ఆఫ్కి వచ్చింది, నాకు సెండ్ ఆఫ్ చెప్పింది, 3 o'clockకి ఢిల్లీ ట్రైన్ ఉంది, రైల్వే స్టేషన్కి వెళ్తుందని చెప్పాడు. సెండ్ ఆఫ్ వెళ్ళేటప్పుడు ఫోన్ అక్కడ మర్చిపోయింది, లేదా ఏది జరిగింది. ఫోన్ ఎక్కడ ఇవ్వాలి? సెండ్ ఆఫ్కి వెళ్ళి ఢిల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తుంటే దయచేసి పాప వెంటబడి ఫోన్ అక్కడే ఇవ్వాలి. ఇంటి తీసుకొచ్చి తల్లికి ఇవ్వడంలో మరి సెండ్ ఆఫా ఢిల్లీ ట్రైనా? ఇది ఏ మాటకి ఒక్క అక్షరం కానీ ఒక్క మాట కానీ మీరు చేసిన 5 రోజులు లైవ్లో ఎవరు వాళ్ళు ఫోకస్ చేసిన దాంట్లో, అతను చెప్పిన దాంట్లో, యాక్ట్ చేసిన దాంట్లో ఏది రిలేటెడ్ కాదు, ఏది కనెక్టివిటీ కాదు, అంతా ఇదైపోయింది. ఆ సెకండ్ హ్యాండ్ పోను కానీ మాకు జరిగింది పూర్తిగా నమ్మక ద్రోహం. మా పాప ఏదో 1% మిస్టేక్ ఉండొచ్చు, మా పాపది 1%, మ్యాక్సిమం 2% మిస్టేక్ ఉండొచ్చు. ఆ 2% బేస్ అయ్యి 98% సైలెంట్ అయింది. డాక్టర్ సూర్యకుమారి గత 31 నుంచి కనిపించకుండా పోయారు. చివరిగా ఆమె విద్యాసాగర్ ఇంటి నుంచి బయటకు వచ్చినట్టు దర్యాప్తులో తేలింది. సూర్యకుమారి తన 2-వీలర్పై వెళుతోన్న దృశ్యాలు డీజీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ క్రమంలోనే రైవన్ కాలువ దగ్గర ఆమె బైక్ను, చెప్పులను గుర్తించారు పోలీసులు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ను రంగంలోకి దించి రైవన్ కాలువలో గాలిస్తే గుర్తుపట్టడానికి వీల్లేనంతగా డీకంపోజ్ అయిపోయిన ఓ యువతి శవం దొరికింది. అయితే డ్రెస్, జ్యువెలరీ ఆధారంగా ఆ డెడ్ బాడీ సూర్యకుమారిదేనని పోలీసులు నిర్ధారించారు. సూర్యకుమారిది హత్య లేక ఆత్మహత్య అనేది తేలాల్సి ఉంది. అయితే ఆమె మృతికి కారణం విద్యాసాగర్తో సాన్నిహిత్యమేనని స్పష్టంగా తెలుస్తోంది. సూర్యకుమారి అదృశ్యమైన రోజు గత నెల 31న విద్యాసాగర్ ఇంట్లో గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఆ రోజున ఏం జరిగింది? విద్యాసాగర్కు సూర్యకుమారికి మధ్య గొడవ జరిగిందా? విద్యాసాగర్ భార్య సూర్యకుమారితో గొడవ పడ్డారా అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. సూర్యకుమారి ఒంటిపై గాయాలు ఉండడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి విద్యాసాగర్ను ఇంట్రాగేషన్లో విద్యాసాగర్ చెప్పే విషయాలు సహా పోస్టుమార్టం రిపోర్టు దర్యాప్తులో కీలకం కానున్నాయి. మాజీ ఎమ్మెల్యే జయరాజు కొడుకు విద్యాసాగర్ సూర్యకుమారిని ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. విద్యాసాగర్కు పెళ్ళై 2 పిల్లలున్నారు. ఈ క్రమంలోనే 31వ తేదీ అర్ధరాత్రి ఆమె ఇంటి నుంచి నేరుగా విద్యాసాగర్ ఇంటికి వెళ్ళినట్టు తెలుస్తోంది. అక్కడ ఇరువురి మధ్య ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. సూర్యకుమారిది ముమ్మాటికి హత్యేనంటోన్న బంధువులు విద్యాసాగర్, ఆయన కుటుంబంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమారిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు కాలువలో పడేశారని ఆరోపిస్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. వైజాగ్లో 10వ తరగతి